హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మిగిలిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి సాసెస్ ఏమి యూజ్ చేయట్లేదు. ఒక 5 నిమిషాల్లో చాలా క్విక్గా చేసివచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కడాయిని కూడా కొంచెం లోతుగా ఉన్న కడాయి పెట్టుకుని కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి, తరిగిన పచ్చిమిర్చి ఒక 2, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఇవి చప్పగా రాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇలా పైన కొంచెం కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 30 సెకండ్స్ వదిలేసేయండి, కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత కలుపుకున్నారనుకోండి ఎగ్ పీసెస్ అనేవి మరి చిన్నవి కాకుండా పెద్దగా వస్తాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మిగిలిన అన్నం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ మిగిలిన అన్నం లేదనుకోండి, వేడన్నం కూడా చల్లారిన తర్వాత వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి, ఎందుకంటే అన్నం అనేది చల్లటి అన్నం వేస్తాం కాబట్టి తొందరగా వేడెక్కుతుంది. అలాగే మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నాన్ని సర్వ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసేసి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి, ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.